అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫాస్ట్గా ఇలా దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నేను 2 దోసకాయలు తీసుకున్నానండి. తీసుకొని వాటిని కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేయండి. ఇలా గింజలన్నీ తీసేసాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. పొట్టు తీయకుండానే కట్ చేసుకోండి. మీకు ఇష్టమైతే పొట్టు కూడా తీసేసుకోండి. పొట్టు ఉండడం వల్ల ముక్కలు క్రిస్పీగా ఉంటాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనకు వీడియోలో చూపించిన విధంగా సైజు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనం ముందుగా పోపు పెట్టుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం పసుపు, వెల్లుల్లిపాయలు దంచుకొని కూడా వేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టుకోండి, చల్లారనివ్వండి ఈ పోపునంతా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో ఒక 4 స్పూన్ కారం వేసుకోండి. 2 స్పూన్స్ ఉప్పు కారం మీరు తీసుకున్న దాన్ని బట్టి తీసుకోండి. మీకు కాయలు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోండి. ఇక్కడ నేను 2 కాయలకు 2 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారం తీసుకున్నాను. 1½ స్పూను ఆవపిండి, కొంచెం మెంతిపిండి, మెంతులు వేయించి పొడి చేసుకున్నాను. దీంట్లో ఒక 2 స్పూన్స్ నువ్వులు వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి. ముక్కలకంతా ఈ ఉప్పు కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి. మీకు ఇంకాస్త పులుపు కావాలనుకుంటే ఇంకా ఒకటి కూడా చిన్న సైజులో పిండుకోండి. ఈ నిమ్మకాయ అంతా పిండుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ కారం, ఉప్పు, నిమ్మకాయ రసము అన్నీ బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోండి. ఇక్కడ నేను ముందుగా కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఒక 10 వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పోపు వేసుకున్నదంతా చల్లారనిచ్చాక దీంట్లో వేసుకోండి. వేసుకొని ఇదంతా కలుపుకొని ఒక 1 డే అలా పక్కన పెట్టుకోండి. మొత్తం దీంట్లో ఉన్న రసం అంతా మనకు బయటకు వస్తుంది. అప్పుడు చాలా బాగుంటుందండి. చూడండి, ఒక 1 డే తర్వాత ఇలా మొత్తం రసం అంతా బయటకు వచ్చి చట్నీ ఇలా బాగుంటుందండి. అంతేనండి, మనకు ఇలా ట్రై చేస్తే దోసకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా పచ్చడి చేసుకున్నాక వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు స్టోర్ అయి ఉంటుందండి. Thank you for watching.